దేశ ప్రజలంతా జనగణనలో పాల్గొనాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం ముందుకు సాగాలని ఆకాంక్షించారు. దేశం అభివృద్ధి చెందాలంటే జనగణన అవసరమని అభిప్రాయపడ్డారు కిషన్ రెడ్డి. దేశ ప్రజలందరూ జనాభా సేకరణలో పాల్గొనాలి. ఇది ఎవరిదో ప్రభుత్వ కార్యక్రమమో లేక అధికారుల కార్యక్రమమో కాదు. ఇది మన కార్యక్రమము. మనందరికి సంబంధించినటువంటి ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలి. అందరూ కూడా పాల్గొనాలి. ఇది దేశం మరింత అభివృద్ధి చెందాలంటే దేశంలో ఒక సమానమైనటువంటి అభివృద్ధి, ఒక సమాంతరమైనటువంటి అభివృద్ధి మన అధికారుల ముందు కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు చేసుకోవడానికి ఈ యొక్క జనాభా సేకరణ ఎంతో ఉపయోగపడుతుంది. జనగణన అధికారులకు ప్రజలు వాస్తవాలు తెలపాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సంక్షేమ పథకాలు రావని భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రభుత్వం పాలసీ తయారు చేసేందుకు జనగణన సమాచారం ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు కిషన్ రెడ్డి. మా ఇంట్లో ఏసీ ఉందని చెప్తేనో, మాకేదైనా పథకాలు రావేమో, సంక్షేమ పథకాలు మాకు కట్ అవుతావేమో అని ఎవ్వరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ చూపించేటువంటి, ఇక్కడ మీరు తెలియజేసేటువంటి ఏదైనా కూడా వాస్తవాలు తెలియజేయండి. మనకు ఎంతో ఉపయోగపడుతుంది ఓవరాల్గా ఇండియాకు, మన హైదరాబాద్ నగరానికి, మన తెలంగాణకు. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి మీరు ప్రకటించేటువంటి ఏ వివరాలైనా కూడా, మీరు అందించేటువంటి ఏ వివరాలైనప్పుడు కూడా ప్రభుత్వం అమలు చేసేటువంటి వ్యక్తిగత సంక్షేమ కార్యక్రమానికి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు. ఓవరాల్గా పాలసీ మేకింగ్ ఉపయోగపడుతుంది. కాబట్టి కిషన్ రెడ్డికి ఇల్లుందా లేదా, ఉంటే ఆయన ఏదైనా వెల్ఫేర్ యాక్టివిటీ అర్హుడా కదా అనేటువంటి విషయము ఎక్కడ కూడా చర్చకు రాదు, ఎక్కడ కూడా పరిగణలోకి తీసుకోరు. కాబట్టి అందరూ కూడా ధైర్యంతో వివరాలు ఇవ్వాల్సిందిగా నేను